నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తూ రిజిస్ట్రేషన్ సేవలంతా మెరుగుపరచడం కోసం ఆర్ఎస్కేల్ని తీసుకొని వస్తున్నాడు. అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొని వస్తున్నాడంట. అంటే ఇన్నాళ్ళు రిజిస్ట్రేషన్లో చాలా వరస్ట్గా జరుగుతుంది అని చెప్తున్నా. అంటే దాన్ని ఒప్పుకుంటా ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ వాళ్ళ చేతికి తీసుకొని వెళ్తే రిజిస్ట్రేషన్ సేవలు మెరుగుపడతాయా? అంటే ఒక ప్రభుత్వ రంగం ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కేంద్రాలని ప్రైవేట్ పరం చేస్తా మళ్ళీ కూడా దాన్ని సమర్థించుకుంటున్నారని అంటే ఇది ప్రైవేటీకరణ కాదని మళ్ళీ ప్రజల్లోకి ఏదైతే అబద్ధాలు చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ చూడండి ఏం చెప్తాడు ఆయన. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అంటే ఏంది? టీలు, టిఫిన్లు, బిస్కెట్లు, ఏమన్నా మధ్యాహ్నం లంచ్ ఏమన్నా పెడతారా ఏంది? మెరుగైన సేవలు అంటే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్తే మెరుగైన సేవలు అందుతాయా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పెడతా ప్రతిదాన్ని పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అనేటటువంటిది చేస్తూ ఇంకా మీరు ఇది ప్రైవేటీకరణ కాదు అని చెప్పి ఇంకా మభ్య పెడుతున్నారంటే ఆల్రెడీ మన జీవో నెంబర్ 396ని రిలీజ్ చేసి ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందాల్సినటువంటి రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పజెప్పి దానికి మళ్ళీ మీరు సేవా కేంద్రాలను పేరు పెట్టారా? పెట్టి ఇది కాదు అని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మీ ఆస్తులకి రేపొద్దున గ్యారంటీ లేదు. మీ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి అప్పజెప్పబోతా ఉన్నారు. మీ ఇల్లు కావచ్చు, మీ పొలాలు కావచ్చు, మీ భూములు కావచ్చు, మీ స్థలాలు కావచ్చు, మీ బిల్డింగ్లు కావచ్చు, మీ ప్లాట్లు కావచ్చు, ఏదైనా రేపొద్దున రిజిస్ట్రేషన్ కేంద్రాల్లోకి వెళ్తే అది మొత్తం ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. మరి కాకపోతే ఇదేం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వాలి అసలు ఈ రోజు ఇప్పుడు? సో మొత్తం మీరు రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆల్రెడీ టూరిజం హోటల్ను ప్రైవేట్ పరం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సేవని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఆర్టీసీ డిపోల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్లను ఇచ్చారు. ఇప్పుడు ఆఖరికి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మన రిజిస్ట్రేషన్ ఆఫీసులు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతా ఉన్నారు. ఇది అయితే వాస్తవం అనేది క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టిన ఇది కాదు అని చెప్పిన ఇది మాత్రం నిజం అనేది వాస్తవం. రెండోది వచ్చేటప్పటికి ఆక్వా రంగాన్ని ఆదుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర మంత్రులకి లేఖలు రాశాడంట. వినండి. రాష్ట్రంలోని ఆక్వా పొగాకు రైతులు, ఎగుమతిదారులు, రొయ్యల మేత తయారుదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆక్వా ఏదైతే భీమవరం వెళ్ళేదాకా నీకు గుర్తులేదు లేఖలు రాయాలని. అదేవిధంగా రేపు పొగాకు రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఏదైతే క్యాంప్ ఆఫీస్ లో మీట్ అవుతున్నారు కాబట్టి అందుకని పొగాకు రైతుల సమస్యలు నీకు గుర్తొచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమస్యను ప్రస్తావించేదాకా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఓ సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలని చెప్పి కనీసం కేంద్ర మంత్రికి లేఖలు కూడా రాయలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉంటే నువ్వెట్ట ముఖ్యమంత్రివి? నీకట్టే 50 ఏళ్ళ అనుభవం, రాజకీయ అనుభవం, నువ్వెట్ట 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన ఒకసారి ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ప్రజల సమస్యలన్నీ ఆయన అడ్రస్ చేస్తుంటే ఆయన అడ్రస్ చేసిన వారం తర్వాత నువ్వు నిద్రలేసి లేఖలు రాస్తావు. ఈ పాటికి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఇది అసలు వాస్తవం. ఈ దీంట్లో ఉన్నటువంటి మతలబు.